మొత్తం అంటే మీరు చెప్పండి, అంటే ఎటువంటి ఇష్యూ లేకుండానే అంటే కేవలం అక్రమ కేసులుగానే మీరు దీన్ని చూస్తారు? అంటే అక్రమ కేసు అంటే నా మీద 14 కేసులు పెట్టారు. 14 కేసుల్లో 6 కేసులు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసులు. మేము పనిచేసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను మంత్రిగా పనిచేసాం. మా గురించి చాలా జుగుప్సాకరంగా కూడా ఆ రోజు మీడియాలో రావడం జరిగింది, సోషల్ మీడియాలో చేశారు. మేము ఎక్కడా వాటి మీద కేసులు పెట్టలే, కేసులు నమోదు చేయలే. కాబట్టి ఇదొకటి. రెండవది, ఉదాహరణకి నా మీద పెట్టినటువంటి కేసులు ఏదో లిక్కర్ కేసు ఒకటి, ఎన్నికల కమిషన్ టైంలో లిక్కర్ ఎక్కడో దొరికితే దానికి సంబంధించినటువంటిది ఆ రోజు ఏది ప్రభుత్వం ఉండదు, ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఎన్నికల కమిషన్ నమోదు చేసి ఆ తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలనలో అధికారులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే సంవత్సరం రోజుల తర్వాత ఆ కేసు రీఓపెన్ చేసి నన్ను దాంట్లో దోషిగా తెచ్చేదానికి ఏదన్నా ఆధారం ఉందా అంటే ఎవడో కన్ఫెషన్, ఎవడో ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఇచ్చినటువంటి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్, వాడు ఇచ్చినటువంటి దాని మీద నన్ను పెట్టి 2 కేసులు పెట్టడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అక్రమ కేసులా సక్రమ కేసులా, ఇది నిజంగా జరిగిందా? ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్తుంది, ఏదైనా మీకు ఆధారాలు ఉంటే చూపించండి అని అన్నారు. ఆధారాలు ఏం లేవు, వాంగ్మూలాలు తీసుకోవడం, కేసులు బుక్ చేయడం. అది ఒక దురదృష్టం, దుష్ట సాంప్రదాయం. ఎప్పుడు లేనటువంటి విధానాన్ని, నాకు చాలా అనుభవం ఉన్నటువంటి ఎప్పుడు గొప్పలు చెప్పుకునేటువంటి చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చి భావితరాలకు ఏమి ఇచ్చాడంటే తప్పుడు కేసులు ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఏ విధంగా అయినా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇబ్బందులు పెట్టచ్చు, అవస్థల పాలు చేయొచ్చు అనేటువంటి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. నిన్న మీరు మాట్లాడారు, మీరు జైల్లో ఉన్న సమయంలో నెల్లూరు సంబంధించిన నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై ఇంటిపైన దాడి చేసి ఆయన మీద కేసు పెట్టారు. ఆ కేసు సంబంధించి దాన్ని ఎలా చూస్తారు? తప్పనిసరిగా ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి మీద, ఆయన మీద గెలిచినటువంటి శాసనసభ్యురాలు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేసింది మీడియా ముందు. దానికి ఆయన సమాధానం చెప్పాడు. ఆ సమాధానం, ఆమె చెప్పినటువంటి దానికి సమాధానం ఇచ్చిన తర్వాత మరలా నువ్వు తిరిగి కౌంటర్ ఇవ్వచ్చు, మరలా సమాధానం చెప్పొచ్చు. మీ తెలిసినటువంటి వాళ్ళు ఎంత చండాలంగా మాట్లాడాలన్నా అంత చండాలంగా అసహ్యంగా మాట్లాడుతున్నారు అందరి గురించి. ఆ నేపథ్యంలో ఇంటి మీదకి వెళ్ళి పెద్ద ఆవిడ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా గౌరవించేటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం మంత్రిగా, ఓటమి అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఓటమి అంటే ఎరుగనటువంటి వ్యక్తి, ఓటమి అనేది లేనటువంటి వ్యక్తి, అరుదైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సతీమణి ఆమె, పెద్ద ఆమె పాపం. అమ్మ ఉంటే ఆమెను కూడా చూడకుండా కనీసం ఆమె రూములో ఉండేటువంటి వస్తువులు కూడా ధ్వంసం చేసేసారంటే నేను వెళ్ళలేదు, నాకు అవకాశం లేక జైల్లో ఉన్నాను కాబట్టి. నా కుటుంబ సభ్యులు చెప్తే నాకు కంటనీరు వచ్చింది. ఆమె రూములో ఉండేటువంటి వస్తువులు చివరికి ఆమె బాత్రూంలో దాక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఆ విధంగా దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళితే ఆ రోజు ఎవడో అక్కడ ఆయన ముందుగా వెళితే వెనక పోలీసులు పడి చెయ్యి ఇరిగితే ఆ చెయ్యి ఇరిగిందో లేదో కూడా అనుమానం. వీళ్ళు కేవలం దొంగ ఎక్స్రేలు పెడుతున్నారో కూడా అనుమానం వస్తుంది. అసలు ఇరిగిందా లేదా ఏమీ తెలియకుండానే పాపం ఆయన మీద కేసు పెట్టి ఆ కేసులో వెడవలూరు మండల కన్వీనర్గా ఉండే అనూప్ రెడ్డి అనే పిల్లవాడిని ఈరోజు నెల్లూరు జైల్లో పెట్టారు. ఆయన్ని ఈరోజు పాపం ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేయడం, పీటీ వారెంట్లు వేయడం, ఈ రకరకాలైనటువంటి కొత్త పోకడలు, వింత పోకడలు ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా మా నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్ళి కార్లు తిరగొట్టి ఇళ్ళు ధ్వంసం చేసి మనిషిని చంపడానికి కూడా వెనకాడకుండా చెప్పగలరు. ప్రసన్న కుమార్ రెడ్డి చంపడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదు, పోయినటువంటి వాళ్ళు లేదు. పోలీసు అక్కడ ఉంది. ఇప్పటికీ నెల్లూరు జిల్లా ఎస్పీ ఎంతమంది దానిలో ముద్దాయిలు ఉన్నారనేటువంటిది కనుక్కొని అసలు కేసు బుక్ చేయలేదు, హైకోర్టులో ఉన్నా కూడా లెక్క చేయడం లేదంటే దాని అర్థం ఏంటంటే మేము న్యాయ వ్యవస్థ అన్నా ఏదన్నా మాకు లెక్కలేదు. మేము మా పై వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి ఎస్ బాస్ అంటే చాలు అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంది తప్ప మరొక విధంగా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నడూ చూడనటువంటి, తెలియనటువంటి, విననటువంటి, ఊహించినటువంటి దుర్మార్గం.